వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ స్టోరీ వరల్డ్. సరిగ్గా రాత్రి 10 గంటల సమయంలో ఒక అమ్మాయి పరుగులాంటి నడకతో తన లగేజీ బ్యాగ్ని భుజాలకు తగిలించుకొని ఒక బస్ స్టాప్కి చేరుకుంటుంది. అంత సమయం అయినా ఇంకా బస్ రాకపోవడంతో బస్ కోసం కొంచెం టెన్షన్గానే ఎదురు చూస్తూ ఉంది. ఆమె చూపులు బస్ కోసం చూస్తూ ఉన్నా ఆమె ఆలోచనలు మాత్రం కొన్ని గంటల వెనక్కి వెళ్ళిపోయాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసి కోర్సులో జాయిన్ అవ్వడానికని సంవత్సరం క్రితం సిటీలోకి అడుగుపెట్టిన ఆమె ఆ సంవత్సర కాలంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఎన్నో. కోర్స్ కంప్లీట్ అయ్యి ఉద్యోగం వేటలో పడి తన చదువుకు తగ్గ ఉద్యోగం కోసం ఎంతగానో ప్రయత్నించి విఫలమైంది. అయినా సరే నిరాశ చెందకుండా తన చదువుకు తగ్గది కాకపోయినా చిన్న ఉద్యోగంను కూడా చేయడానికి సిద్ధపడి వాటికి కూడా ప్రయత్నించింది. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక కారణం చేత ఉద్యోగం రాకపోవడంతో ఆమెకు నిరాశే ఎదురయ్యింది. ఆ రోజు కూడా అలానే ఉద్యోగ వేటలో పడి అలసిపోయి నిరాశతో వెనుదిరిగి హాస్టల్కి చేరుకుంది. ఆమె తండ్రికి ఆమె భారం అవ్వకూడదని ప్రతి నెలా తన ఖర్చుల కోసమైనా తాను సంపాదించుకోవాలి అనుకుంది. అందుకోసం తను ఏ ఉద్యోగమైనా చేయాలనుకుంది. మళ్ళీ రేపు కూడా ఉద్యోగ ప్రయత్నం చేద్దామని, ఇలా నిరాశ చెందకూడదని ఎప్పటిలాగా తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఇలా ఆలోచిస్తూ తన లోకంలో తాను ఉండగా తన మొబైల్ కంటిన్యూగా రింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. మొదట ఆలోచనల్లో పడి ఆమె పట్టించుకోకపోయినా తరువాత అది వదలకుండా రింగ్ అవ్వడంతో ఆలోచనల్లో నుంచి బయటకు వచ్చి మొబైల్ వైపు చూపును మరల్చింది. ఆ కాల్ తన తండ్రి దగ్గర నుంచి రావడంతో తన ఆలోచనలన్నీ పక్కకు నెట్టి ఎంతో సంతోషంగా తన తండ్రి కాల్ని లిఫ్ట్ చేసి క్షేమ సమాచారాలు అడిగి మాట్లాడుతుంది. ఇలా మాట్లాడుతూ ఉండగా ఏదో ముఖ్యమైన విషయంగా వీలు చూసుకొని ఆమెను తమ తండ్రి తమ ఊరికి రమ్మని పిలవడమే ఆ కాల్ ఉద్దేశం. వెంటనే ఆమె ఆలోచనలు మళ్ళీ మొదలయ్యాయి. ఇప్పుడే బయలుదేరి వెళ్దామని, తన కుటుంబాన్ని సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటుంది. టైం చూస్తే అప్పటికే సాయంత్రం 6 గంటల సమయం అయ్యింది. అయినా పర్లేదని మొబైల్ తీసుకొని బస్ టికెట్స్ కోసం చూస్తూ ఉండగా ఒకే బస్ అవైలబుల్లో కనిపించింది. సరే అని అదే బస్ టికెట్ రాత్రి 10 గంటలకు అయినా పర్లేదని బుక్ చేసుకుంటుంది. అప్పటికే సమయం కావస్తూ ఉండడంతో వెంటనే స్నానానికి వెళ్ళి త్వరగా స్నానం ముగించి రెడీ అవుతూ ఉంది. రెడీ అయిన వెంటనే తనకు కావలసిన వస్తువులు, బట్టలు అన్నీ తీసుకొని ఒక బ్యాగ్లో సర్దుకుంటూ ఉండగా ఒక బస్ పెద్దగా హారన్ కొడుతూ అప్పుడే బస్ స్టాప్లోకి వస్తుంది. ఆలోచనల్లో ఉన్న ఆ అమ్మాయి ఆ శబ్దానికి ఉలిక్కిపడి ప్రస్తుతంలోకి వచ్చి ఎదురుగా చూస్తే అది ఆమె ఎక్కవలసిన బస్. అప్పటికి టైం చూస్తే రాత్రి 10:30. దాంతో నిట్టూరుస్తూ ఆమె తన లగేజ్ బ్యాగ్ తీసుకొని బస్ ఎక్కి తను బస్ బుక్ చేసుకున్న సీట్లో కూర్చుంటుంది. అలా కూర్చొని చుట్టూ చూస్తూ ఉన్న ఆమెకు బస్లో అందరూ ఎవరి మాటల్లో వారు ఉన్నారు. అలా కొద్దిసేపటికి బస్ అక్కడి నుండి స్టార్ట్ అయ్యింది. ఇలా ఆమె ప్రయాణం సాగుతూ ఉండగా మబ్బులు పట్టి ఉన్న ఆకాశం మెల్లగా వర్షించడం మొదలైంది. బస్లో విండో సీట్లో కూర్చున్న ఆమె మేనికి చల్లని గాలి తాకేసరికి చుట్టూ అందరినీ గమనిస్తున్న ఆమె కళ్ళు విండోలో నుండి బయటకు మళ్ళీ బయటపడుతున్న వర్షాన్ని చూస్తున్నాయి. అలా చూస్తూ ఉండగానే వర్షం జోరుగా కురవసాగింది. అలా ఆ వర్షాన్ని చూస్తూ కూర్చున్న ఆమె ఆలోచనలు మాత్రం బస్ కన్నా వేగంగా సాగుతూ ఉన్నాయి. కొన్ని గంటల ముందుకి ప్రయాణం కోసం బట్టలు సర్దుతూ ఉన్న సమయం దగ్గర వెళ్ళి ఆగాయి. అలా ఆమె బట్టలు సర్దుతూ ఉండగా సాయంత్రం ఫోన్ కాల్ మాట్లాడిన తరువాత నుండి ఆమె పడుతున్న హైరాణ, చేస్తున్న ప్రతి పనిని గమనిస్తూ ఉన్న ఆమె స్నేహితులు ఏమన్నా తమకి చెప్తుంది కదా అని ఆమెను అడగకుండా ఆమెనే చూస్తూ ఉన్నారు. ఎంత ఎదురు చూసినా ఆమె విషయం చెప్పకపోవడంతో ఇప్పటికిప్పుడు బట్టలు సర్దడం చూసి ఇక వాళ్ళే ఆమె దగ్గరకు వెళ్ళి అడిగారు.
ఆమె ఒకవైపున బట్టలు సర్దుకుంటూనే వారికి జరిగిన విషయం చెప్పి అసలు విషయం తనకీ తెలియదని చెప్పింది. దానికి వారు ఆమెను విచిత్రంగా చూస్తున్నారు. విషయం తెలియకుండా, తెలుసుకోకుండా ఎందుకు ఇంత ఆరాటంగా అప్పటికప్పుడే బయలుదేరుతుందో అర్థం కాక అదే విషయం ఆమెను అడిగారు. దానికి ఆమె వారితో ఇలా వాళ్ళ ఫ్యామిలీని సర్ప్రైజ్ చేస్తానని చెప్తే వాళ్ళు ఇక ఏమీ మాట్లాడకుండా మేము కూడా నిన్ను బస్ స్టాప్ వరకు వచ్చి డ్రాప్ చేస్తామంటే ఆమె వాళ్ళని వద్దని, వాళ్ళు ఎంత వారించినా వినకుండా తానొక్కతే వెళ్తానని మొండిగా చెప్పేసరికి వారు ఇక ఏమీ చెయ్యలేక వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు. ఇక ఆమె తన లగేజీ మొత్తం ప్యాక్ చేసుకొని అక్కడే భోజనం చేసి బస్సుకి సమయం తక్కువగా ఉండడంతో హడావిడిగా తన స్నేహితులకు బాయ్ చెప్పి బయలుదేరుతుంది. ఇలా ప్రస్తుతంలోకి వచ్చిన ఆమె ఒకసారి బయటకి చూస్తే వర్షం ఆగిపోవడం చూసి బయట వాతావరణం చూస్తూ ఉంది. అప్పటికే ఆమె బయలుదేరి చాలాసేపు అవ్వడంతో ఎక్కడి వరకు వచ్చానో చూద్దామని మొబైల్ ఓపెన్ చేస్తే అందులో ఛార్జింగ్ తక్కువగా ఉండడంతో బ్యాగ్లో ఛార్జర్ కోసం వెతికింది. కానీ కనిపించలేదు. దాంతో హడావిడిగా రావడంలో మర్చిపోయానని అర్థమై ఉన్న ఛార్జింగ్ని ఇంటికి వెళ్ళే వరకు ఉంచుకోవాలి అని అనుకుంది. బ్యాటరీ సేవర్ ఆన్ చేసుకొని బస్ ట్రాకర్ ఆన్ చేస్తే ఇంకా సగానికి పైనే ఊర్లు ఉన్నాయని అర్థమవడంతో మళ్ళీ మొబైల్ ఆఫ్ చేసి ఆలోచించడం మొదలుపెట్టింది. ఆమె ఆలోచనలు బస్ కన్నా వేగంగా ప్రయాణం చేయడం మొదలుపెట్టాయి. ఎందుకు తన తండ్రి తనని రమ్మన్నాడు అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది. అలా పడుకున్న ఆమె మళ్ళీ అర్ధరాత్రి 2:30 సమయంలో నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచింది. అప్పటికి బయట చీకటిగా ఉండడంతో మొబైల్ ఆన్ చేసి టైం చూసింది. బస్ చాలా వేగంగా వెళ్తుండడం గమనించిన ఆమె ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకుందామని మళ్ళీ లైవ్ ట్రాకింగ్ని ఆన్ చేసి చూస్తే ఆమె దిగవలసిన చోటుకు దగ్గరలోనే ఉందని అర్థమైంది. ఆమె బస్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఆమె దిగవలసిన ప్లేస్ డ్రాపింగ్ టైం చూస్తే 5 గంటలు అని ఉంది. అక్కడి నుంచి 5 గంటలకి వేరే బస్లో తమ ఊరికి వెళ్ళడానికి ఆ టైం అనుకూలంగానే ఉంటుంది అనుకున్న ఆమె వేరే ఏ ఆలోచన లేకుండా టికెట్ బుక్ చేసుకొని ప్రయాణానికి సిద్ధమైంది. కానీ ఇప్పుడు ఆమె అనుకున్న సమయం కంటే ముందే దిగాల్సి వస్తున్నందుకు ఆ సమయంలో ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. కొద్దిసేపటికి నార్మల్ అయ్యి మళ్ళీ రూట్ మ్యాప్ చూసి తన ఊరుకి వెళ్ళేందుకు వేరే మార్గం ఉందేమో చూస్తూ ఉండగా ఆమెకు ఒక మార్గం కనిపించింది. దాంతో ఆమె దిగవలసిన చోటు కంటే కొంచెం ముందుగానే దిగాలని నిర్ణయించుకొని మొబైల్లో బస్ ట్రాకర్ చూస్తే ఆమె దిగాలి అనుకున్న ప్లేస్ రావడంతో వెంటనే లగేజీతో సహా బస్ దిగిపోయింది. అప్పటికి టైం సరిగ్గా 3:10. అది ఒక హైవే. అది అమావాస్యకు దగ్గరగా ఉన్న రోజు అవ్వడంతో పైగా మబ్బులు పట్టి ఉండడంతో చాలా చీకటిగా ఉంది. రోడ్డు మీద ఒక మనిషి కూడా లేరు. స్ట్రీట్ లైట్స్ కూడా చాలా తక్కువగా ఎక్కడో దూరంగా అక్కడక్కడా ఉన్నాయి. ఆ దారిలో తను దిగిన బస్ తప్ప మరే బస్సు వెళ్ళలేదు. లోడు నింపుకొని వెళుతున్న కంటైనర్లు, లారీలు తప్ప మరే వెహికల్ కనపడలేదు. ఆ నిర్మానుష్యంగా ఉన్న రోడ్లో ఆ చీకట్లో దూరంగా కీచురాళ్ల శబ్దాలు, కుక్కల అరుపులు ఆమెలో ఉన్న కంగారును భయంగా మార్చసాగాయి. పైకి ఎంత ధైర్యంగా గంభీరంగా ఉందామని చూస్తూ ఉన్నా లోపల ఆమెకు భయం పెరుగుతూనే ఉంది. అదే సమయంలో ఆమెకు మరో బస్ కనిపించింది. అది ఆమె ఊరికి కొంచెం దగ్గరలోనే ఆగుతుందని అర్థమయ్యి కొంచెం ఊపిరి పీల్చుకొని దాన్ని ఆపడానికి ప్రయత్నించింది. కానీ ఆ బస్ ఆగకుండా వెళ్ళడంతో నెమ్మదించిన ఆమె గుండె చప్పుడు మళ్ళీ వేగంగా కొట్టుకుంటుంది. ఒక్క క్షణం తన ఇంటికి కాల్ చేసి తన పరిస్థితి వివరించి తన వాళ్ళని రమ్మని చెబుదాం అనుకుంది. మళ్ళీ వెంటనే వాళ్ళకి తను ఇంటికి వస్తున్నట్లు తెలియదు. పైగా నేను వేళకాని వేళలో కాల్ చేస్తే టెన్షన్ పడతారు. పైగా దారిలో వచ్చేటప్పుడు కూడా టెన్షన్గా స్పీడ్గా వస్తారు. అందులోనూ ఇక్కడికి రావడానికి కూడా చాలా టైం పడుతుంది.
ఈలోపు నాకు ఏదైనా వెహికల్ కనిపిస్తే నేను ఇంటికి వెళ్ళొచ్చు. అనవసరంగా వాళ్ళని టెన్షన్ పెట్టి, శ్రమ పెట్టినట్లు ఉంటుంది అని ఆలోచిస్తూ ఫోన్ చేసే ప్రయత్నం మానుకుంది. ఇలా అనుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో కొన్ని కుక్కలు వచ్చి ఆ అమ్మాయికి కొంచెం దూరంలో నుంచొని ఆమెను చూస్తూ అరుస్తూ ఉన్నాయి. దాంతో ఆమె భయం మరింతగా పెరిగింది. ఆ సమయంలో ఆమెకు ఏదైనా అయినా పట్టించుకోవడానికి అక్కడ ఎవరూ లేరు. ఆమెకు ఆ రాత్రిలో జరుగుతున్న పరిస్థితులన్నీ ఎలా ఎదుర్కోవాలో, కొన్ని గంటలలో ఆమె పరిస్థితి ఎలా మారిపోయిందో తలుచుకుంటుంటే ఆమెకు ఏడుపు వస్తుంది. అయినా సరే ధైర్యంగా ఆమె మొబైల్ ఓపెన్ చేసి అక్కడికి దగ్గరలో ఉన్న బస్టాప్ కోసం వెతికింది. కానీ ఆమె ప్రయత్నం వృధా అని తేలిపోయింది. దగ్గరలో ఒక బస్టాప్ కూడా కనిపించలేదు. దాంతో చేసేదేమీ లేక అలా ముందుకు నడుస్తూ ఉంది. కానీ ఆ కుక్కలు ఆమె కదిలిన మరుక్షణం అవి కూడా అరుస్తూ ఆమె వెనకే రావడం మొదలుపెట్టాయి. దాంతో ఆమె భయంగా ఆగిపోతే అవి కూడా అరవడం ఆపేసి ఆగిపోయాయి. ఇలా ఆమె నడవడం, అవి అరవడం, ఆగగానే అరవకుండా ఆగిపోవడం 2-3 సార్లు జరగడంతో ఆమె ఇక విసిగిపోయి కొద్దిసేపు అలానే ఉండిపోయింది. కొద్దిసేపటికి అవి ఎటూ కదలకపోవడంతో ఏదైతే అదే అయిందని ధైర్యంగా నడక ప్రారంభించింది. అలా ఆమె నడుస్తూ వెళుతుంటే వెనకాలే ఆ కుక్కలు కూడా కొద్ది దూరం ఆమెను అనుసరించాయి. ఆ తరువాత ఆమె నడక వేగం పెరగడంతో కొద్ది దూరంలోనే అవి వెనుదిరిగి వెళ్ళాయి. దాంతో ఆమె ఊపిరి పీల్చుకొని ముందుకు ప్రయాణం సాగించింది. అలా వెళుతూ ఉన్న ఆమెకు లిఫ్ట్ అడగడానికి లారీలు తప్ప మరే వెహికల్స్ కనిపించలేదు. ఇక చూసి చూసి విసిగిపోయిన ఆమె ఎలాగైనా తన ఊరు చేరుకోవాలి అనే నిర్ణయంతో ఈసారి లారీ అయినా పర్లేదు ఆపాలి అని అనుకుంది. అలా ఎదురు చూస్తూ నడుస్తూ వెళుతున్న ఆమె మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకు ప్రతిదీ ఎదురు దెబ్బ తగిలినట్లు ఒకదాని వెంట ఒకటి జరుగుతూనే ఉండడంతో ఒక్క క్షణం ఎందుకో ఆ అమ్మాయి తొందరపడి నిర్ణయం తీసుకున్నాను అనిపించి అలాగే నిస్సహాయంగా నడుచుకుంటూ వెళుతున్న ఆమెకు ఆమె వెళ్ళాల్సిన దారిలో ఒక వెహికల్ రావడం గమనించింది. కానీ ఆ చీకట్లో ఆమెకు ఆ వెహికల్ ఫ్రంట్ లైట్స్ మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. దానితో అది బస్సా, కారా, లారీనా అనేది ఆమెకు కనిపించలేదు. ఏదైనా సరే ఆపాలి అని నిర్ణయించుకొని ఆ వెహికల్ దగ్గరకు వచ్చే వరకు చూస్తూ లిఫ్ట్ కోసం చెయ్యి ఊపుతూ నిల్చుంది. తీరా ఆమెకు దగ్గరగా వచ్చినప్పుడు అర్థమైంది అది ఒక కారు అని. దానితో కొంచెం ధైర్యంగా అనిపించి అలాగే లిఫ్ట్ కోసం చెయ్యి ఊపుతూనే ఉంది. ఆపుతుంది అనుకున్న ఆమె ఆశలపై నీళ్లు చల్లుతూ ఆ కార్ ముందుకు వెళ్ళిపోయింది. ఇక ఆ కార్ ఆగదు అని అర్థమై నిరాశగా నడుస్తూ ఉన్న ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ అలా ముందుకు వెళ్ళిన కారు మళ్ళీ వెనక్కి వచ్చి ఆమె పక్కన ఆగింది. దానితో ఆమె కొంచెం ఆశ్చర్యంగా, కొంచెం ఆనందంగా ఆ కారు వైపు చూసింది. కానీ కొంచెం భయంగా కూడా ఉంది. అందులో ఉన్నవాళ్ళు ఏ ఉద్దేశంతో కారు మళ్ళీ వెనక్కి తీసుకువచ్చి ఆపారు అని అలా ఆలోచిస్తూనే కారులోకి తొంగి చూసింది. చూస్తే అందులో ఒక ఫ్యామిలీ, వైఫ్, హస్బెండ్ వాళ్ళ మదర్ అండ్ కిడ్స్ ఉన్నారు. దానితో ఆమె భయం ప్లేస్లో ధైర్యం వచ్చి వారిని తన ఊరి వరకు లిఫ్ట్ ఇమ్మని అడిగింది. దాంతో వాళ్ళు ఆమెను వారితో పాటు రావడానికి లిఫ్ట్ ఇస్తామని, కారు ఎక్కమని చెప్పారు. ఆమె సంతోషించి కారు ఎక్కి కూర్చుంది. అలా అందరితో ఆమె ప్రయాణం సాగుతూ ఉంది. దారి మధ్యలో ఆమె వివరాలు, ఎందుకు ఒంటరిగా రోడ్డు మీద అలా నిలబడింది, ఎక్కడికి వెళ్ళాలి అని అలా అడుగుతూ ఉన్నారు. ఆ అమ్మాయి కూడా వారికి అన్నీ వివరంగా చెబుతూ జరిగినదంతా చెప్పుకొచ్చింది. అలా దారి పొడవునా వారి మాటలు సాగుతూ ఉండటం, బయట ఇంకా చీకటిగా ఉండటంతో ఆమె ఊరు దాటి కొద్ది దూరం వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి ఆమె ఊరు దాటిపోయిందని గ్రహించిన ఆమె వాళ్ళని వెనక్కి వెళ్ళమని అడగడం భావ్యం కాదని, తన ఊరు ఇదేనని, ఇక్కడి నుంచి తన ఇల్లు దగ్గరేనని, తనకి సహాయం చేసినందుకు వారి కుటుంబం మొత్తానికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి అక్కడే కారు దిగి అక్కడి నుంచి మళ్ళీ 1 కిలోమీటర్ వెనక్కి వెళ్తూ ఉంది.
అలా వెళుతున్న ఆమెకి ఈ సమయంలో తను వారి ఇంటికి వెళ్తే, వారికి కనిపిస్తే వారికి ఎలా అనిపిస్తుంది? షాక్ అవుతారా? సర్ప్రైజ్ అవుతారా? లేక ఎలా వచ్చావు ఇంత చీకట్లో అని తిడతారా అని ఆలోచిస్తూ వెళుతూ ఉంది. మళ్ళీ తనే ఈ సమయంలో ఇంటికి వెళ్ళడం కన్నా తన ఊరిలో తమ తల్లిదండ్రులు పండించే పొలాల దగ్గర ఉన్న ఇంటికి వెళితే అక్కడైతే తన తండ్రో తల్లో పొలానికి కాపలా ఉంటారు అని, పైగా అప్పుడే లేవరు, అక్కడే పడుకోవడానికి అన్నీ ఉంటాయి అని అనుకొని తమ పొలాల వైపు వెళ్ళి అక్కడే ఆరుబయట ఉన్న మంచంపై పడుకొని తను రాత్రి నుంచి ఎదుర్కొన్నవన్నీ ఒక్కసారిగా రీల్లాగా తిరిగేసరికి గట్టిగా గుండెల నిండా ఊపిరి పీల్చుకొని మనసులోనే ఆ దేవుడికి, తనకి సహాయం చేసిన వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. త్వరగానే నిద్రలోకి జారుకుంది. తెల్లవారి సూర్యోదయం అవ్వగానే ఆమె తల్లి బయటకు వచ్చి మంచంపై నిద్రపోతున్నది ఎవరో అర్థమవ్వక ఎవరా అని దగ్గరకు వెళ్ళింది. అక్కడ నిద్రపోతున్న తన కూతుర్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వెంటనే వెళ్ళి తన భర్తకి విషయం చెప్పింది. దాంతో ఆమె తండ్రి ఆమె నిద్రపోతున్న మంచం మీద కూర్చొని మెల్లగా ఆమెను నిద్రలేపి ఏం జరిగింది అని అడిగారు. ఆ అమ్మాయి ఆ రాత్రి పడిన కష్టాలు తన తండ్రికి చెప్పకుండా 5 గంటల బస్సుకి వచ్చాను అని అబద్ధం చెప్తుంది. అప్పుడు వారి నాన్న తనతో ఇంకొకసారి ఇలా రాత్రి ప్రయాణాలు చెయ్యకు, ఎందుకంటే అన్ని సమయాలు మనవి కాకపోవచ్చు అని అంటారు. అప్పుడు ఆ అమ్మాయి తన మనసులో ఇలా అనుకుంటుంది, అవును నాన్న చెప్పింది నిజమే, రాత్రి జరిగినదంతా పరిశీలిస్తే నా టైం బాగుంది, సమయం మనది అయినా కాకపోయినా ధైర్యంగా ముందుకు సాగిపోవాలి ఒకసారి ఏదైనా అనుకుంటే అని తన మనసులోనే తన ధైర్యం చూసుకొని పొంగిపోతుంది. ఇలా ఆ అమ్మాయి ప్రయాణం జరుగుతుంది. చివరి వరకు ఈ ప్రయాణాన్ని ఆస్వాదించినందుకు ధన్యవాదాలు.